వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఆకాఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. యాక్చువల్గా ఈ వీడియో సండే రావాలి, బట్ సండే వివో X300 Pro వర్క్ ఉండడం వల్ల షూట్ ఎడిటింగ్ అండ్ iPhone 17 Pro Maxతో కంపేర్ చేశాను. సో బాగా డీప్గా టెస్ట్ చేయాల్సి వచ్చి టైం అంతా దానికే అయిపోయింది. అందుకే క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగాను కాబట్టి చాలామంది క్వశ్చన్స్ అడిగారు, మీ నుంచి తీసుకున్నాను కాబట్టి వీడియో లేట్ అయినా పర్లేదు వన్ డే అని ఈరోజు అయితే షూట్ చేసి పబ్లిష్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు మన వివో X300 Pro అన్బాక్సింగ్ రివ్యూ iPhone 17 Pro Maxతో కంపారిజన్ వీడియో చూడకపోతే సో రీసెంట్ వీడియోనే ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వెంకట అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐఎమ్ ఫ్రమ్ బొంతపల్లి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ 200K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ బ్రో. అండ్ చాలా మంది మన ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలే చేసుకోవట్లేదు. సరే, నాకు తెలుసు కొంతమందికి అది ఇష్టం ఉండదు, బట్ ఛానల్కి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయిందన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్లా ఉంటుంది, ఛానల్కి హెల్ప్ అవుతుంది. అంతే, అంతకుమించి మీ నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. అండ్ వెంకట్ క్వశ్చన్ ఏంటంటే, మ్యాక్బుక్ ఎయిర్ M1 2022లో కొత్తదే కొన్నాను. నేను ట్రేడింగ్ చేస్తున్నాను, స్టూడెంట్ని. సో శాంసంగ్ ట్యాబ్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా అన్న. అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా మ్యాక్బుక్కి మానిటర్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్న. ఒక మంచి మానిటర్, అల్టిమేట్ మానిటర్ కూడా మీరే సజెస్ట్ చేయండి ప్లీజ్. రిప్లై అన్న, థ్యాంక్ యూ అన్న. ట్రేడింగ్ అయితే మీకు శాంసంగ్ ట్యాబ్ కంటే మ్యాక్బుక్ ఎయిర్ M1 బెటర్గానే ఉంటుంది. అదేం అప్గ్రేడ్ కాదు, ప్రజెంట్ ఉన్నది కూడా మీరు వాడుకోవచ్చు. లేదు ఇంకొక ట్యాబ్గా కావాలి అనుకుంటే అది మీ ఇష్టం, బట్ అదర్వైజ్ మ్యాక్బుక్ ఎయిర్ M1 సరిపోతుంది. మంచి మానిటర్ అంటే మీకు ట్రేడింగ్కి 4K అలాంటివి ఏం అవసరం లేదు. ఫుల్ HD మానిటర్ 24 or 27 ఇంచ్ తీసుకోండి. బెన్క్యూ నుంచి ప్రోడక్ట్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంచుతాను, చాలా బాగుంటుంది. మన ఆఫీస్లో ఒక 5 మానిటర్స్ అన్నీ కూడా బెన్క్యూ నుంచే వాడుతున్నాను. ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ లేదు. అండ్ ధరావత్ రాజు అడుగుతున్నారు, రాజు వెడ్స్ రాంబాయి మూవీలో హీరో వాడిన ఫోన్ ప్రాసెసర్ గురించి చెప్పు. నేను మూవీ చూడలేదు కాబట్టి అది ఫోన్ కూడా ఏదో తెలియదు, సో ప్రాసెసర్ చెప్పడం అయితే కష్టం. మూవీ చూస్తే సో థియేటర్లోకి అయితే ప్రజెంట్ వెళ్ళడం అయితే మూవీస్ థియేటర్లో మానేశాను. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూస్తాను. ఆ తర్వాత నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, మూవీ చూసిన వాళ్ళు. అసలు అది ఏం మొబైల్, ఏం ప్రాసెసర్, ఏం కథ అనేది నాకు కూడా అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అభిషేక్ దక్కల, ఎట్ వాట్ ప్రైస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ iPhone 16 Pro ఇన్ దిస్ ఇయర్ అండ్ సేల్. ఇయర్ అండ్ సేల్ కాదు కానీ రిపబ్లిక్ డే సేల్ అయితే ఉంటుంది. ప్రో సిరీస్ ఎప్పుడు కూడా రిపబ్లిక్ డే సేల్స్లో పెద్ద ఆఫర్లో ఉండదు, బట్ సెప్టెంబర్ సేల్లో కూడా ఎప్పుడు ఆఫర్లో ఉండదు. ఈసారి మంచి ఆఫర్లో వదిలారు కాబట్టి అప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వస్తే అదే 80-90 వేల ప్రైస్ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమన్నా స్టాక్స్ ఉంటే. అండ్ రమణ అడుగుతున్నారు, వివో X300 Pro సేల్కి ఎప్పుడు వస్తుంది అన్న. డిసెంబర్ 2 నుంచే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటారు. ఆల్మోస్ట్ అదే రోజున మీకు చాలా ఆఫ్లైన్ స్టోర్స్లో కొనడానికి కూడా అందుబాటులో ఉంటుంది, పర్చేస్ చేయొచ్చు. అండ్ వెంకటేష్ గౌడ్, హలో అన్న, హౌ ఆర్ యూ, లవ్ ఫ్రమ్ నంద్యాల్, లవ్ యూ బ్రో. కెమెరా అండ్ ఓవరాల్ Reno 14 వర్సెస్ వివో V60 విచ్ మొబైల్ ఈజ్ బెస్ట్ అన్న. రెండు కూడా మంచి మొబైల్సే, బట్ ఫొటోస్లో కొంచెం న్యాచురల్ సైడ్ స్కిన్ టోన్స్, కలర్స్ కావాలనుకుంటే Reno 14కి వెళ్ళండి. నిజానికి రెండు కూడా చాలా మైన్యూట్ డిఫరెన్స్, రెండు కూడా బాగుంటాయి. అండ్ పవన్ అన్న, మోటో Edge 15 ఇయర్ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఆనెస్ట్లీ నాకు ఐడియా లేదు బ్రో, నేను చూడలేదు. అండ్ నవీన్ కుమార్, సామ్సంగ్ S24 FE కాంపిటీటర్గా OnePlus 15R చూడొచ్చా? అండ్ iPhone 17 జనవరిలో ఏ ప్రైస్కి రావచ్చు? OnePlus 15R S25 FEకి కాంపిటీషన్గా చూడొచ్చు అన్నారు. ఎస్, కెమెరాస్ పరంగా డెఫినెట్గా S25 FE బెటర్గా ఉంటుంది, బట్ పర్ఫార్మెన్స్ పరంగా OnePlus 15R బెటర్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ కావాలా, కొంచెం ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండే కెమెరా కావాలా, మీరే చూస్ చేసుకోవాలి. అండ్ iPhone 17 జనవరిలో, iPhone 17 నేను అనుకోవడం జనవరిలో 65-64 ఆ రేంజ్లో రావచ్చు. ఎందుకంటే అప్పుడు iPhone 16 కూడా లాస్ట్ ఇయర్ జనవరిలో అదే ప్రైస్ రేంజ్లో వచ్చింది కాబట్టి 65కి కాస్త అటు ఇటుగా అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్ FM అడుగుతున్నారు, ఈ ఒక్క స్టిల్లే ఎన్ని ఇయర్స్ పెడతామన్నా పోకో F1 నుండి చూస్తున్న సేమ్ పోజ్. ఇది మన కమ్యూనిటీ ట్యాబ్లో అండ్ కెమెరా శాంపిల్స్కి నేను పెట్టే పోజ్ గురించి అయితే మీరు అన్నారు. అంతకు మించి రాదు వేరే, సో అదైతేనే నాకు కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో శాంపిల్స్ కోసమే కాబట్టి ఏదో ఒక పోజ్ అయితే పెడుతుంటాను. అండ్ సూర్య పొతల, కెమెరా కోసం ఏ మొబైల్ తీసుకోవాలి? అండర్ 60-65K Oppo Find X9, వివో X300 రెండు కూడా బాగానే ఉంటాయి, బట్ మన ఛానల్లో రివ్యూ వస్తుంది రెండింటిది, వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత మీకు క్లియర్ ఐడియా అయితే నేను ఆ వీడియోస్లో ఇస్తాను. అండ్ మిస్టర్ కేకే, సెకండ్ హ్యాండ్లో ఫోన్ కొనాలి అనుకుంటున్నాను. వివో X200R, X200 FE దేని కెమెరాలు బాగుంటాయి? రెండు కూడా బాగానే ఉంటాయి. కొంచెం కాంపాక్ట్గా ఉండాలనుకుంటే X200 FEకి వెళ్ళండి.
లేదంటే X200 కూడా కన్సిడర్ చేయొచ్చు. కొంచెం X200 బెటర్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సైడ్ బై సైడ్ అయితే నేను టెస్ట్ చేయలేదు కెమెరాస్ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజు అడుగుతున్నారు, హాయ్ అన్న, బ్యాటరీ కంపారిజన్ iPhone 16 Plus ఆర్ 16 Pro ఏది బెస్ట్ బ్యాటరీ ఫర్ లాంగ్ టర్మ్ యూసేజ్కి? సో బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది, పెద్ద బ్యాటరీతో వస్తుంది కాబట్టి 16 Plusలో ఎక్కువగా ఉంటుంది. అండ్ కంపారిజన్ అంటే మనం చేయలేము, రెండింటిని అయితే ప్రజెంట్ కొనలేము. ఆల్రెడీ చాలా కొన్నాను, చాలా ఇన్వెస్ట్ చేశాను ఛానల్ పైన. అండ్ నవీన్ దేవన అడుగుతున్నారు, ఎలా ఉన్నారు అన్న, 65,000లో Pixel 9 Proని తీసుకోవచ్చా? పిక్సెల్ నుంచే కావాలి, గూగుల్ నుంచే కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ వరల్డ్స్ ఈజ్ విత్ ఇన్ యూ about your opinion on data theft of piracy movies issues, how much these all things affect us, like data theft of piracy websites, etc. And bro, I am waiting for your IEM video as you said previously. Yes bro, IEM స్పై వీడియో చేస్తానని చెప్పాను, కానీ నిజానికి ఆల్రెడీ కొన్న ప్రోడక్ట్సే రివ్యూ చేయాలి, అందుకే లేట్ అవుతుంది. బట్ వెరీ సూన్ నేనైతే ప్లాన్ చేస్తాను. అండ్ డాటా థెఫ్ట్ గురించి, పైరసీ మూవీస్ గురించి అడిగారు. మీరు ఎక్కడికల్లా వెళ్ళండి, ఏమైనా చేయండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వద్దు, మీ మెయిల్ ఐడి ఇవ్వద్దు. అండ్ ఆ వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు కుకీస్ని అయితే యాక్సెప్ట్ చేయకండి. అదర్వైజ్ రిమైనింగ్ అంతా అయితే మీకు విజిట్ చేస్తేనే ఏమి ఇబ్బంది ఉండదు, ఏపీ కేసు ఏమన్నా ఇన్స్టాల్ చేస్తేనే ప్రాబ్లం. బాగా అడుగుతున్నారు, వివో T4 Pro బై చేయాలనుకుంటున్నా, రిపబ్లిక్ డే సేల్స్కి కార్డ్స్ యూజ్ చేస్తే 23 నుంచి 24,000 ప్రైస్కి రావచ్చు అంటావా? పాసిబిలిటీ అయితే ఉంది, 25,000 వరకు అయితే పాసిబిలిటీ ఉంది. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 24K కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజు ద్వారా అడుగుతున్నారు, అన్న ఇస్ ద టెక్నో స్పార్క్ 30C 5G 4+64GB వేరియంట్ 7,500కి ఓకేనా సెకండరీ ఫోన్గా? MediaTek Dimensity 6300 48+8 MP డ్యూయల్ కెమెరా, Android 14 18W ఛార్జింగ్, NFC IR బ్లాస్టర్, డెఫినెట్గా మీ రిక్వైర్మెంట్స్కి సరిపోతుంది. 7,500లో చాలా మంచి ఆప్షన్. అండ్ బాలాజీ సునీల్ అడుగుతున్నారు, అన్న నేను iPhone 16 యూజ్ చేస్తున్నా, ప్రోకి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నా, 16 Pro బెస్టా లేదా 17 Pro బెస్టా? విచ్ వన్ ఈజ్ వాల్యూ ఫర్ మనీ అన్న? బిల్డ్ క్వాలిటీలో డౌన్ గ్రేడ్ అయ్యారు, టైటానియంకి అల్యూమినియంకి ఏం డిఫరెన్స్ అన్న? ఎస్, బిల్డ్ క్వాలిటీ పరంగా 16 Pro నుంచి 17 Proకి డెఫినెట్గా డౌన్ గ్రేడే. అండ్ బిల్డ్ క్వాలిటీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మీరు 16 సిరీస్కి వెళ్ళండి. బట్ కొంచెం మైనర్ కెమెరా ఇంప్రూవ్మెంట్స్ అండ్ కొంచెం మైనర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ లేదు, లేటెస్ట్ మోడల్గా కావాలి అనుకుంటే మాత్రం 17 Pro, అదర్వైజ్ 16 Pro కూడా సరిపోతుంది. బడ్జెట్ని పెంచుకోగలిగే అవకాశం ఉంది నాకు అనుకుంటే 17 సిరీస్కి వెళ్ళండి, ప్రోకి వెళ్ళండి, అదర్వైజ్ 16 Pro కూడా సరిపోతుంది. అండ్ మహేందర్ రెడ్డి, హాయ్ బ్రో, నేను iPhone 13 Pro యూజ్ చేస్తున్నాను, లాస్ట్ 4 years నుంచి బ్యాటరీ 76% ఉంది, ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ చేసి S24 తీసుకోవచ్చా? లేదు, S24 అయితే మీకు అప్గ్రేడ్గా ఉండదు, 13 Proతో కంపేర్ చేస్తే మీరు అప్గ్రేడ్ అయినట్టయితే ఫీల్ అవ్వరు, ఇదైతే కరెక్ట్ షిఫ్ట్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మల్లేష్ అడుగుతున్నారు, అన్న నాకు కాంపాక్ట్ ఫోన్స్ అంటే ఇష్టం, గూగుల్ Pixel 9a 30K లేదా 35,000లో వస్తుందా? వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్లో 30Kలో కాంపాక్ట్ ఇంకేమైనా ఫోన్స్ ఉన్నాయా చెప్పు అన్న. ఇంకైతే ఏమీ లేవు. 45,000లో వివో X200 FE వస్తుంది, బట్ మీరన్న బడ్జెట్లో అయితే వేరే ఆప్షన్స్ లేవు. అండ్ రోమియో రాజ్, హాయ్ నవీన్ బ్రో, సామ్సంగ్ S24 Ultra 1UI 8.5 అప్డేట్ ఎప్పుడు వస్తుంది? నో ఇన్ఫర్మేషన్ బ్రో. అండ్ అమర్ సిపి అడుగుతున్నారు, అన్న మొబైల్లో 2 సిమ్స్ యాక్టివ్లో ఉంటే మొబైల్కి రేడియేషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా? చాలా మంచి క్వశ్చన్. 2 సిమ్స్ యాక్టివ్లో ఉన్నప్పుడు రేడియేషన్ ఇంకేమన్నా ఎక్కువ వస్తుందా అన్నారు. ఎక్కువ వస్తుంది, బట్ 2 ఉన్నాయి కదా అని డబుల్ అయితే ఉండదు. కొంచెం రేడియేషన్ లెవెల్స్ ఒక సిమ్ ఉన్న దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది మీకు హెల్ప్ అయింది అనిపించినా జెన్యూన్గా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.